రెండో దినవృత్తాంతాలు 18:31 యెహోషాపాతు కనబడుతూనే రథాధిపతులు ఇశ్రాయేలు రాజు అనుకుని యుద్ధము చేయటానికి అతను చుట్టుకునిరి. గాని యెహోషాపాతు మొర్రపెట్టినందున దేవుడు అతనికి సహాయం చేసెను. దేవుడు అతని యుద్ధ నుండి శత్రువులు తొలగిపోయేటట్లుగా దేవుడు చేశాడు. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, మన అమాయకంగా పోయి ఎరక్కపోయి ఇరుక్కుపోయామంటారు కొంతమంది, మోసపోయామంటారు కొంతమంది. మన ఆత్మీయ జీవితంలో మనకు తెలిసి ఉండాలి ఎవరితో మనం సావాసం చేస్తున్నాం అన్నది, ఎవరితో మనం సావాసం చేస్తాం అన్నది ఉండాలి. పైకి అందరూ భక్తులుగానే కనబడతారు. అహాబు రాజు, అహాబు దేవుని బిడ్డే, యెహోషాపాతు దేవుని బిడ్డే. అహాబు వచ్చి శరీర సంబంధమైన మనిషి, యెహోషాపాతు మంచి ఆత్మీయుడు. అందుకనే అవిశ్వాసికి విశ్వాసికి పొత్తు ఎక్కడా, ఆత్మీయుడికి శరీర సంబంధికి పొత్తు ఎక్కడా. అహాబు అన్నాడు, నాకు కొంతమంది శత్రువులు ఉన్నారు, నాతో పాటు యుద్ధానికి రా అన్నాడు. సరే, ఆయన మాటిని యుద్ధానికి వెళ్ళాడండి. అవతల శత్రువులు అందరూ కలిసి వాళ్ళు మాట్లాడుకున్నారు, ఇశ్రాయేల్ రాజునే టార్గెట్ చేసుకుందాము, మిగతా వాళ్ళు ఎవరిని కూడా మనం పట్టించుకోవద్దని. వాళ్ళందరూ ఏకమయ్యి ఏమండి యెహోషాపాతుని చుట్టుముట్టేసరికి అందరూ శత్రువులు అందరూ ఇంకా ఆయన చంపేస్తారనమాట. అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడంటే మోకరించి ఒకసారి ఆ రథం మీదే, పనివాడు బండి నడుపుతున్నాడు, రథసాది బండి నడుపుతున్నాడు, ఆయన అక్కడే ఆ బాణం అంతా పక్కన పడేసి ఏమంటే మోకరించి 2 చేతులు పైకెత్తి, ప్రభువా వీళ్ళు నన్ను చంపేస్తారయ్యా, వీళ్ళు నన్ను చంపేస్తారు ప్రభు, వీళ్ళు నాకు సహాయం చేయవా, వీడు నా యుద్ధ నుంచి తొలగిపోయేటట్లుగా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేటట్లుగా నాకు సహాయం చేయవా అని ప్రార్థన చేస్తే దేవుడంట ఆ శత్రువులందరూ కూడా అతని యుద్ధ నుంచి తొలగిపోయేటట్లుగా దేవుడు చేశాడంట. ఆమేన్. అంటే దేవుని బిడ్డరా, శత్రువు ఏం చేస్తాడు? శత్రువులు కనపడకుండా నాకు ఉంటారు, శత్రువులు కనపడకుండా మీకు ఉంటారు. శత్రువులు ఉంటారు. అది నువ్వు పనికాడే కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, బంధువుల్లో కావచ్చు, లేక ఆత్మీయుల్లో కావచ్చు, రక్త సంబంధంలో కావచ్చు. ముఖ్య శత్రువు ఎవరో సాతానుగాడు. మనుషుల్లో కూడా శత్రువులు ఉంటారు, వాళ్ళు కనపడరు. నీకేదైనా జరిగిందనో అనుకో, వాళ్ళు నవ్వుకుంటారు. అదే సన్నివేశం నిర్గమకాండంలో చూద్దాం. శత్రువు ఏమనుకుంటాడు? 15వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. ఎవరో శత్రువు అంటున్నాడు, తరి మీదను కలసికను పోయేదను దోపుడు సొమ్ము పంచుకుంటాను, వాటి వలన నా ఆశ తీర్చుకుంటాను, నా కత్తి దూస్తాను, నా చెయ్యి వారి నాశనం చేయనని శత్రువు అనుకుంటాడంట. ఏమనుకుంటాడంట? శత్రువు అనుకుంటాడంట, వాడిని తరుముతాను, వాడిని కలుసుకుంటాను, వాడి దగ్గరున్న అంతా దోసేసుకుంటాను అని శత్రువు అనుకుంటాడంట. అందుకని ఇలా ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏం చేశారంటే దేవునికి ఎప్పుడైతే మొరపెట్టారో ఆ ఎర్ర సముద్రంలో ఇశ్రాయేల్ ప్రజలు సముద్రం దాటారు. అయితే వాళ్ళ శత్రువులందరినీ దేవుడు ఏం చేశారంటే సముద్రంలో ముంచేసి చంపేశాడు. ముంచేసి అందరినీ చంపేశాడు. నిర్గమకాండలో మీరు చదవండి, ఐగుప్తులు ఒక్కడ కూడా వాళ్ళకి కనపడలేదంట. ఒక్కడ కూడా వాళ్ళకి కనపడలేదు. అంటే దేవుని పెట్టారా, గుర్తించండి, ఎప్పుడు కూడా నీ శత్రువు నీ దగ్గర ఎప్పుడో ఉండకూడదు. శత్రువు ఉన్నాడంటే నువ్వు నేను ప్రశాంతంగా బ్రతకలేము. అందుకని చూడండి, అంటే శత్రువు అంటే మీరు ఇప్పుడు మనుషులు అనుకున్నారు, కానీ ఇప్పుడు నేను చెప్పే మాట ఇది, మనుషుల్లోనూ ఉంటారు, ఆత్మీయుల్లో ఉంటారు, రక్త సంబంధం ఉంటారు. అంటే ఎవరో సాతానుగాడు. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఓ రోజున ఇలా మోకాళ్ళ మీద ఉన్నానండి, ఎప్పుడో నేను బ్రదర్గా ఉన్నప్పుడు ఉపాసుకోవటం అనమాట. సూత్ర 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 అంటే మనసు కనిపిస్తుంది, ఏం చేయవు, ఏముంటావులే మోకాళ్ళ మీద కింద కూర్చో అని. ఏం ఉంటావులే మోకాళ్ళ మీద కింద కూర్చో అనేది ఏ ఆలోచన? మనలో వచ్చిన ఆలోచన, బయట నుంచి వచ్చిన ఆలోచన. ఏమండి, సర్లే నిజమే కదా అని కింద కూర్చున్న తర్వాత దేవుని పెట్టారా, ఎంతసేపు ఇలా తలకాయ పెడతావులే, కాసేపు ఇట్లా పెట్టుకుందాంలే,
అని అలాగ ఉన్నానండి. కాసేపు నాకు దెయ్యం వచ్చింది. దెయ్యం వచ్చి కరెక్ట్గా మెడ మీద కూర్చుంది. వాస్తవం చెప్తున్నా, కూర్చుంది. నేనుండి నొక్కు పట్టుకుంది. ఇది ఏమంటే ఏసు రక్తం అంటే రావట్లే నోటంట అని ఒక్కసారి వచ్చింది. ఎవరున్నారు చెప్పండి? శత్రువు. ఆమేన్. కొంతమంది అంటారు, పాస్టర్ గారు నేను పడుకున్నా కానీ రాత్రి వచ్చి నా గుండె మీద కూర్చుంటున్నాడంటే శత్రువు. అందుకని దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మన దగ్గర శత్రువు తొలగిపోవాలి. శత్రువు తొలగిపోతేనే దేవదూతలు వచ్చి పరిచర్య చేస్తారు. యేసయ్యని శత్రువు ఉన్నాడా లేదా? యేసయ్యని శోధించాడా లేదా? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను, ఆ కొండమించు కిందకి దూకేయి, దేవదూతలు నిన్ను పట్టుకుంటారు. లేకపోతే నువ్వు నాకు మొక్కు, మొత్తం ఇదంతా నీకు ఇచ్చేస్తాను అంటే యేసు ఏం చేశాడండి? ప్రతి దానికి వాడికి మాటకు సమాధానం చెప్తే సాతాను తన దగ్గర నుంచి తొలగిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి యేసయ్యకి పరిచర్య చేశారు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, సాతానుగాడు మనలో ఎప్పుడు ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. వాడు ఆలోచనలు కానీ, వాడు కోరికలు కానీ, ఆ పాప వ్యామోహపు కోరికలు కానీ, వాడికి సంబంధించిన సరుకు మనలో ఉంటే కనుక మనం వాడు ఆధీనంలో ఉన్నట్టు. అందుకని వాడు ఎప్పుడు కూడా చూడండి, కొన్నిసార్లు మనం వెళ్ళే దారిలో ఫుల్గా తాగి పడిపోతాడు. అక్కడ పడిపోతుంటే కుక్కో లేదా పంది వచ్చి నాగుతూ ఉంటే మనం నవ్వుతామా నమ్మా చెప్పండి? మెట్లో ఏది మనిషి నవ్వుకుంటాడు. కొంతమంది ప్రభా స్తోత్రం నేను కాపాడయ్య అంటారు. అదే మనం కనుక సాతానుగాడి క్రియలు మనలో ఉన్నాయంటే ఆడు నవ్వుకుంటాడు. ఈడు నా పార్టీ. ఏ పార్టీ? నా మనిషి అంటాడు, ఈడు నా వాడు అంటాడు. అందుకని దేవుని బిడ్డలారా, శత్రువు మన దగ్గర నుంచి తొలగిపోతే వాడు ఎప్పుడు మన విషయంలో మన విషయంలో సాతానుగాడు ఎప్పుడు సంతోషపడకూడదు. మన విషయంలో సాతానుగాడు ఏడవాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఇంటికి వెళ్ళారు, ఎవరు లేరు, శుభ్రంగా లేదా తల్లి కూతురు ఇద్దరు ఒకటన్నమాట. ఏమో టీవీ ఆన్ చేసుకున్నారు, ఏదో మొత్తం మీద వస్తుంది, అబ్బా వస్తుంది. కూర్చుని మీరు నవ్వుతూ ఉంటుంటే ఆడేమనుకుంటాడో, మనకి ఈ ఇంటితో సమస్య ఏమీ లేదు, ఈ ఇంటితో మనకు సమస్య ఏమీ లేదు, ఇది మన పార్టీయే, ఇది మన జెండాయే, ఇది మనవాళ్లే కాబట్టి మీరు బాగా చూడండి, మీ విషయంలోని చాలా హాయ్ హాయ్ అంటాడు. అందుకని దేవుని పెట్టారా, శత్రువు తొలగిపోయేటట్లుగా మనం జాగ్రత్త పడాలి. ఆమేన్.